డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పెద్దిరెడ్డి పెద్ద ప్లానింగే వేశాడు. జోగి రమేష్ ఏదో ఈ జయచంద్రారెడ్డితో కలిసి ఈ తంబళ్ళపల్లిలో ఒక నకిలీ మద్యం ప్లాన్ చేస్తున్నాడు అనే దాని మీద ఒక తీగ లాక్కుంటా పోతే ఈ రోజున ఒక సెన్సేషనల్ ఆడియో బయటకు వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడాల్సినంత పరిస్థితి ఏర్పడింది. అసలు పెద్దిరెడ్డి ఎంత పెద్ద ప్లానింగ్ ఏం చేశాడు? ఆయన నియోజకవర్గంలోనూ ఆయన తమ్ముడి నియోజకవర్గంలోనూ అసలు ఆయన కొడుకు కంటెస్ట్ చేస్తున్న ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలోనూ మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంది అనేలాంటి ఒక సెన్సేషనల్ ఆడియో. అసలు ఈ ఆడియోలో నిజమేమన్నా ఉందా? నిజంగా పెద్దిరెడ్డి ఇలాంటి పనే చేసింది ఆయన వరకు గెలిచి ఊరుకున్నాడా? జగన్మోహన్ రెడ్డికి తగిలిన జలక్ ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో ఇంకా 10 మందికి చేరాలి అని అనుకుంటే కనుక, వీడియోని వైరల్ చేయాలి అనుకుంటే కింద హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కటం ద్వారా వీడియో ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది, ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, గతంలో ఎప్పుడో చానాళ్ల కిందట జంజాల గారు రాసిన ఒక నాటిక ఒకటి ఉండేది, హాస్య నాటిక, గుండెలు మార్చబడును అని ఒక నాటిక ఉండేది. అందులో ఒక క్యారెక్టరు ఒక ఇంట్లో పాలేరు అనమాట. ఆయన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు, పెద్ద దొర విరోచనం లేదు అని. అలాగా 3-4 సార్లు ఆ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. చివరిలో ఆ క్యారెక్టర్ వచ్చి ఒక ఝలక్ ఇస్తుంది. ఆ ఝలక్ ఏమిటి అని అంటే, పెద్ద విరోచనం దొరలేడు అని. అంటే ఈడు వచ్చినప్పుడల్లా ఈ డాక్టర్ ఏదో ఒక మాత్ర ఇస్తుండేవాడు, చివరికి కోపం వచ్చి కిరసనాయలు ఇచ్చేస్తాడు. అది దాగంగానే పెద్ద విరోచనం అయ్యి అసలు దొరైపోయాడు. అసలు పెద్దిరెడ్డి ప్లానింగ్ చూస్తే అసలు దొరైన జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు పనికిరాడేమో అని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ప్లానింగ్ చేసేస్తాడు, వాళ్ళతోటి మింగిల్ అయిపోతాడు, దొంగచాటుగా బీజేపీ తోటి వ్యవహారం నడుపుతూ ఉంటాడు. బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన సంఖలో పెట్టుకుని ఆయన కాపాడుకొస్తూ ఉంటారు. ఓ పక్కన టీడీపీ తోటి కూటమి కట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి హై ప్రయారిటీ ఇస్తుంటారు. ఇంత పెద్ద ప్లానింగ్ అని చెప్పుకుంటున్నారు కదా. అసలు పెద్దిరెడ్డిది పెద్ద ప్లానింగ్. ఆయన నియోజకవర్గం పొంగనూరులోనూ, ఆయన తమ్ముడు కంటెస్ట్ చేసే నియోజకవర్గం తంబళ్ళపల్లి, ఇక కొడుకు కోసం ఎంటైర్ ఏరియా ఆ రాజంపేట, ఈ నియోజకవర్గాలు ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీ కానీ, టీడీపీ పార్టీ అయినా బీజేపీ అయినా అసలు ఏ పార్టీలో ఉన్న ఎవడైనా సరే మొత్తం పెద్దిరెడ్డి గుప్పెట్లోనే. అప్రఖ్యాతంగా 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 11కు పడిపోతే, పెద్దిరెడ్డి మాత్రం 100% స్ట్రైక్ రేటు. ఏదో పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్ అంటారు కానీ, పెద్దిరెడ్డి ఎవరిని నిర్ణయించుకున్నాడో వాళ్ళు మొత్తం 100% గెలిచారు. పెద్దిరెడ్డి పొంగనూరులో గెలిచాడు, వాళ్ళ తమ్ముడు తంబాలపల్లిలో గెలిచాడు, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ కూడా అయ్యాడు. దీనికి కారణం ఏంటి అని అంటే, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవటమే. ఆ విధంగా ఇప్పుడు ఒక ఆడియో, బెంగళూరులో ఉన్న ఒక మహిళ ఆడియో ఒకటి లీక్ అయితే, ఇందులో జోగి రమేష్ ఈ జనార్దన్ రావు చేత ఏదో ఒక ప్లానింగ్ చేపించి తంబలపల్లిలో ఈ నకిలీ మద్యం యూనిట్ ఒకటి ఏర్పాటు చేశాడు. జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య ఉన్న వ్యవహారం చాటింగ్ ద్వారా బయటపడింది. ఆ తర్వాత జనార్దన్ రావు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇవన్నీ చెప్పుకుంటుంటే అసలైన ప్లానింగ్ వెనకమాల ఉందండి, అది పెద్దిరెడ్డిది. పెద్దిరెడ్డి పొంగనూరులో గెలవటానికి టీడీపీ అక్కడ కంటెస్ట్ చేసే చల్లా బాబుని కావచ్చు, లేకపోతే మరి తంబలపల్లిలో అసలు జయచంద్రారెడ్డిని టీడీపీ టికెట్ వచ్చే విధంగా అందులోకి ప్రమోట్ చేసి అక్కడ ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గెలవటానికి ఒక ప్లానింగ్. కానీ మరి ఇంకేమన్నా బీజేపీ తోటి కూడా అండర్స్టాండింగ్ ఏం కుదుర్చుకున్నారేమో తెలియదు. కిరణ్ కుమార్ రెడ్డికి ఆడ టికెట్ ఇవ్వటం వెనుకున్న అసలు మతలబ్ ఏంటి అనేది కూడా కనపడాలి. ఎందుకంటే మిథున్ రెడ్డికి సునాయాసంగా బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళు కోరుకున్న సమయంలో. ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెరపైకి వచ్చాయో ఆ రోజున ఓ పెద్ద డీలింగ్ జరిగింది. ఆ డీలింగ్ ద్వారా మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు. ఫస్ట్ ఇంటర్మ్ బెయిల్ మీద వచ్చాడు, తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. విపరీతంగా అసలు ఆయన విషయంలో ఒక్క ఆధారం కూడా లేదన్న కారణానికి బెయిల్ వస్తుంది. ఆ ముందైతే గనక
ఈ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ముగ్గురికి అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకేమో డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. అంటే ఎటువంటి పురోగతి లేని కారణానికి 90 రోజులు దాటిపోతున్న కారణానికి డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. ఈయనకు మాత్రం ఛార్జ్ షీట్ పెట్టబడిన దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అందులో ఒక్క ఆధారం కూడా కనిపించదు. మనకేమో పేపర్లు నిండా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటాయి. మరి ఆధారాలన్నీ కోర్టుకి ఎందుకు కనపడలేదో, సరే అసలు కోర్టు కనపడలేదా, వీళ్ళే కింద మేనేజ్ చేసి కోర్టులో రాకుండా చేశారా? ఎందుకంటే పెద్దిరెడ్డి ఎంత పెద్ద ప్లానింగ్ చేస్తూ ఉంటే అవతల ప్లానింగ్ చేసే అవకాశం లేదా? కూటమి నాయకులు కూడా పెద్దిరెడ్డికి లొంగిపోయారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఉత్తి పుణ్యానికి ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోతే అందులో ఉన్న ఈ 2 సీట్లు పెద్దిరెడ్డిది కావచ్చు, ద్వారకానాథ్ రెడ్డిది కావచ్చు, వాళ్ళే పక్కా ప్లానింగ్ తోటి గెలిచారు. అసలు పెద్దిరెడ్డి ప్లానింగ్ ఇదే. ఆయన్నే నమ్ముకొని ఉన్న నారాయణ స్వామిని అయితే నట్టేట ముంచారు, అది వేరే విషయం. వాళ్ళ తమ్ముడిని అయితే గెలిపించుకున్నాడుగా, జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరినీ పంపించి. అందులో పంపించడం వెనక కూడా ఓ పెద్ద మతలబు ఉంది. అంటే ఎందుకంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కొనారెళ్తా ఉంది. ఎక్కడ ఎటువంటివి కొన్ని వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నిటిని చూసుకుని పెద్ద మొత్తంలో సింగిల్ స్ట్రోక్ కొడితే అయిపోయింది అంటారు చూడండి, ఆ రకంగా ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేసుకుని జయచంద్రారెడ్డికి టికెట్ వచ్చే విధంగా చేసుకోవటం. అతనేమో ఏం పని చేయకుండా ద్వారకానాథ్ రెడ్డి మీద ఓడిపోవటం ఒకటే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యం అయితే సాధించేశారు. ఇక ఇలాంటిది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో ఉన్న నాయకులతోటేనా అనే అనుమానాలు ఇంకా బలంగా వస్తాయి. మిథున్ రెడ్డి కూడా చానాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాదనుకోనో ఢిల్లీలో ఆయన సొంత ప్రయత్నాలు ఆయన చేశాడు. ఆయన మూటలు పట్టుకొని తిరిగాడనే వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పేరు ఎప్పుడైతే చెప్పబడిందో, అసలు లిక్కర్ స్కామ్ అనే కాదు, దానికంటే ముందుగా మైనింగ్లో కావచ్చు, మిగతా వాళ్ళకి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలోనూ సౌత్ ఆఫ్రికాకి ఇక్కడున్న చివరి టెప్పర్తో సహా తోలేసుకున్నారు. ఎందుకంటే ఓడిపోతారు, జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవడని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. ఇంత ముందే తెలిసిన పెద్దిరెడ్డి మాత్రం గెలుస్తాడు, ద్వారకానాథ్ రెడ్డి మాత్రం గెలుస్తాడు, మిథున్ రెడ్డి మాత్రం గెలుస్తాడు. అది ఎలాగా అంటే పెద్దిరెడ్డి ప్లానింగ్ అలాంటిది. అలాంటి ప్లానింగ్ చేసుకున్నాడు కాబట్టి పెద్దిరెడ్డి తడి కొట్టేసుకొని పడుకుంటున్నాడు ఈ రోజున. ఆయన ఏమాత్రం ఆవేశపడటం కానీ వేరే ఆలోచన చేయటం కానీ ఏం లేదు. ఈ నకిలీ మద్యాన్ని ఇలాగనే ఇంకా కొనసాగిస్తానే ఉన్నారు. ఇందులో జోగి రమేష్ పాత్ర అనేది బయటకు వస్తుంది అని అనుకుంటే అసలు తంబలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశం ఉందా? అసలు జయచంద్రారెడ్డి ఏ జనార్దన్ రావుకి ఫ్రెండ్ అని అక్కడికి జనార్దన్ రావు వెళ్ళాడో, ఆ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఇలాకాలో మనిషి, ఆయన దాంట్లో ఉన్న వ్యక్తి. దీంతో పాటుగా పెద్దబాబు, చిన్నబాబు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తుంటే అసలు పొంగనూరులో కూడా మొత్తం అండర్స్టాండింగ్ అనేది కూడా బయటపడుతుంది. ఈ సెన్సేషనల్ ఆడియోతో టీడీపీకి ఎంత జలక్ తగిలిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి గిర్రని తిరిగిపోయే జలక్ తగిలిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే పెద్దిరెడ్డి అసలు గుట్టు ఇప్పుడు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డికి. ఇదే ఈ రోడ్డు కుండబద్దలు.